పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా భూతల్లి సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 బల. జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తెలంగాణ ఫార్మేషన్ అయి 10 సంవత్సరాలైంది. 11వ అడుగు పెడుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టేట్ ఫామ్ అయినప్పుడు జాయింట్ క్యాపిటల్ అన్నారు 10 ఏళ్ళు. సో ఇవాళతోటి హైదరాబాద్ భాగ్యనగరం పూర్తిగా మన సొంతం, జాయింట్ క్యాపిటల్ కాదు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురై సాధించుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ కలలు కని సాధించుకున్నాం. దాన్ని బంగారు తెలంగాణ లాగా ఇంకా ఇంకా ఎలా తయారు చేసుకోవాలో అది మనందరి చేతుల్లో ఉంది. సరైన నాయకులు ఎన్నుకోవడం, సరైన నిర్ణయాలు మనం అందరం తీసుకోవడం కదండి. ఇక తెలంగాణ బిడ్డలు పడ్డ ఇక్కట్లు ఇబ్బందులు మనందరికీ తెలుసు. అవన్నీ ఎప్పుడూ గుర్తు పెట్టుకుని మన రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడు మనం మనసులో ఫస్ట్ మన స్టేట్ ని ఎంత బాగా తయారు చేసుకోవాలి అన్నది టాప్ ప్రయారిటీ, అది పెట్టుకోవాలన్నమాట మనసులో. ఇక తెలంగాణ గురించి ఇంకా చెప్పుకోవాలంటే మన సకినాల దగ్గర నుంచి మన బతుకమ్మలు, మన బోనాలు, మన పోతరాజులు, మన రంగం ఎక్కడం, పాత గుళ్ళు గోపురాలు అవేమైనా ఉంటే వాటిని ఫోటోలు తీసుకుంటారండి. మన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ తరఫున మనము వాటినన్నిటినీ ఇంప్రూవ్ చేయడానికని రాష్ట్ర ప్రభుత్వానికి భారత సర్కార్కి మనం ఇక్కడి నుంచి మన ప్రయత్నంగా మనం లెటర్స్ రాద్దాం. ఆ ప్రయత్నం మనం మన అసోసియేషన్ నుంచి చేద్దాం. జై తెలంగాణ. ఈ ఫార్మేషన్ డే మనము గత 10 సంవత్సరాలు మన తెలంగాణ వచ్చింది. ఎందరో అమరవీరులు త్యాగాలు చేశారు. ఈ రోజున మనం ఆ త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణని మనము ఆనందంగా హ్యాపీగా జై తెలంగాణ అంటున్నాము. మన రాష్ట్రము మన తెలుగు రాష్ట్రంగా ఏర్పడింది. అక్కడ తెలుగు రాష్ట్రాల్లో అందరూ మన వాళ్ళే. ఇది కేవలం బేరంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఈ చిన్న ప్రయత్నం నేను, మన వెంకటస్వామి, పయాల సీను, వాసు, మన పోచన్న గారు అందరం కలిసి ఒక చిన్న ప్రయత్నం చేశాము. ఇది మీరు అందరూ మా విన్నపాన్ని మన్నించి ఇంత తొందర నోటిఫై అందరూ వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంట్లో ఎవరు ఫౌండర్ మెంబర్స్ కానీ సీనియర్ మెంబర్స్ కానీ అలాంటిది ఏం లేదు. అందరూ తెలంగాణ వాళ్ళే, అందరూ ఈక్వలే, అందరూ కాంట్రిబ్యూషన్ చేయొచ్చు, అందరూ రావచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందు ముందు జరుపుకుంటాం మనము. ఇది ఒక తెలంగాణ అన్నప్పుడు అందరూ రావాలి, ముందుకు రావాలి. ఇది మన తెలంగాణ, మనం ఏదో సాధించాలి, ఒక ప్రిమిసెస్ కట్టుకోవాలని చెప్పి అందరు ముందుకు వచ్చి అయితేనే సాధ్యమవుతుంది. అంతేగాని మనము ఈర్ష్యలు పెట్టుకుని ఈగోలు పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేము. మనం ఒక తెలంగాణ యూనిటీ ఉండాలి, దానికి గుర్తింపు ఉండాలి. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇండియన్ ఎంబసీ నుంచి కానీ మినిస్ట్రీ నుంచి కానీ కూడా డెఫినెట్లీ ఏదో ఒక రోజు తెలుగు కళా సమితి ప్రపంచంలో అన్ని ప్లేస్లలో తెలుగు కళా సమితి ఉంది. ఇది తెలంగాణ కళా సమితి ఉన్నది. ఇక్కడ కూడా తెలంగాణ సమితి ఉంటుంది. మనం అందరం కలిసి ఇలాంటి పండుగలు ముందు చేసుకుంటాం, డొనేషన్ తీసుకొస్తాం. ఇంకా దసరా బతుకమ్మను కూడా గ్రాండ్ సక్సెస్ చేద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ మీ అందరికీ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యి 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు తెలంగాణ. అయితే
15 సంవత్సరాల క్రితం టీసీఏ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. 15 సంవత్సరాల క్రితం చాలా మంచి కార్యక్రమాలు చేసేవారు. తర్వాత మనకి ఫార్మసీ డే వచ్చేసిన తర్వాత చేయడం మానేశారు. అలాగే ఇది ఒక్క ప్రోగ్రామే కాకుండా ప్రతి ప్రోగ్రాం కూడా మీరు అందరూ కలిసికట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ తెలంగాణ విడిపోక ముందు నన్ను అందరూ తెలంగాణ కుర్రోడు అనుకునేవారు. అయితే నేను కూడా అలాగే తెలంగాణ కుర్రోడు లాగా నేను మెయింటైన్ చేసి అన్ని చేసేసాను. ఎప్పుడైతే విడిపోయావో అప్పుడు అందరికీ తెలిసిపోయింది నేను ఆంధ్ర వాడిని. తెలిసిపోయింది. అయితే ఏంటంటే నన్ను చాలా ముఖ్యంగా నన్ను బాగా నాకు ఈ పేరు బెహల్లో పేరు రావడానికి మన తెలంగాణ వాళ్ళే ఎక్కువగా కార్యక్రమాలు చేయడం వల్లే నాకు వాళ్ళకి ఉన్న కష్టాలు నేను తీర్చడం వల్లే నాకు పేరు వచ్చింది. అందుకోసం నాకు నేను ఏం చేశానన్నది ఈ శ్రీను వీళ్ళందరికీ బాగా తెలుసు, నాతో పాటు తిరిగేవారు వాళ్ళందరూ. అందుకోసం నాకు కొద్దిగా బాగా ఉంది. తెలంగాణ వాళ్ళందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రావడానికి ఎంతో మంది ఉద్యమకారులు కావచ్చు, బలిదానాలు కావచ్చు, ఎంతో మంది సమ్మెలు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి దీని మీద వచ్చిన మన తెలంగాణ ఈ రోజు వాళ్ళ స్ఫూర్తిని మనం స్మరించుకొని తెలంగాణ అనే ఒక వేడుకను మనం చేసుకోవడం ఎన్నో జన్మలు చేసుకున్న మన పుణ్యం. అట్లాగే వచ్చిన తెలంగాణ మనం కూడా బహ్రెయిన్ లో ఉన్నాం. మన తెలంగాణ వాళ్ళం చాలా మంది ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మన సంతోషంలో చలో మేము కూడా ఒక 10 మంది స్టార్టింగ్ లో దీన్ని ముందుకు తీసుకొద్దాం. ముందుకు తీసుకొచ్చేసి మనం ఒక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసాం. తెలంగాణ వాళ్ళం ఇక్కడ ఒక వేదిక మీద కనబడితే మనం చాలా మంది ఉన్నాం, ఇక్కడ వేల మంది ఉన్నాం. కాబట్టి ఒక ఏకతాటికి తీసుకురావాలని చెప్పేసి తెలంగాణకు ఒక 10 మందిగా మా స్టార్టింగ్ లో వెంకటస్వామి, సుదర్శన్ గంగుల గారు, అటువంటి పోచన్న, పడిగల రాజిరెడ్డి, సురేష్, దాసర మురళి, నేను, ఇంకా అల్లె గంగాధర్, ఇంకా మన సంజు, వీళ్ళందరం కలిసి అప్పుడు మన సత్యన్న గిట్ల వాళ్ళందరూ చాలా మంది ఉండే, లింగన్న గిట్ల అప్పుడు మనందరం చెప్తున్నారు పేరు పేరు ఒక 10 మందిగా మనం డబ్బులు వేసుకొని తెలంగాణలో ఒక ఏకతాటి ప్రపంచ చరిత్రలోనే బహ్రెయిన్ లో జరిగినటువంటి 10,000 మందితో ఒక సభను ఏర్పాటు చేసింది. తెలంగాణలో ప్రపంచ దేశాలు అమెరికాలో కాదు, ఎక్కడ కాదు, అంటే నాయకులే చెప్పినారు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సభ ఈ 10 మందిని కలిసి తెలంగాణ మనం ఇక్కడ ఉంది, మనం ఏర్పాటు చేయాలని చేసినాం. కాబట్టి మేము గత 10 సంవత్సరాల నుంచి మాకు తోచిన కాడికి మేము ఎవరిని డబ్బులను అడగలేదు. ఈ 10 మందిమే డబ్బులు మోసుకుంటూ మేము అన్ని ఫ్రీ సర్వీసెస్ చేసినాం. ఫుడ్ కాడికి వెళ్ళి కానీ, ఎక్కడికి వెళ్ళి కానీ అన్ని ఫ్రీ సర్వీస్ మన తెలంగాణ వాళ్ళ కోసం. దయచేసి అర్థం చేసుకోండి, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బహ్రెయిన్ లో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డది సంబంధించి మీరందరూ మీరు కూడా పార్టిసిపేట్ మా లెక్క మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. మా లెక్క మీరు చేయాలనుకున్న పెద్దలు ఉన్నారు చాలా మంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందరికీ ఈ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ మన తెలంగాణ భాషలో మనం పుట్టినరోజు 60 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడి చాలా మంది దీంట్లో సుదీర్ఘంగా 1000 మంది కాదు, లక్షల మంది కాదు, 3 కోట్ల మంది పాల్గొన్నారు. సో మన అదృష్టం ఏంటంటే మనం స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో మనం లేము. కాకపోతే ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు మనం ఉన్నాం. సో ఇది మన అదృష్టం. ఇది మనం డైరెక్ట్లీ చూసినాం. ఎప్పుడైతే తెలంగాణ ఫార్మేషన్ డే ఫస్ట్ డే జూన్ 2, 2014 2014 లోపల తెలంగాణ వచ్చినాడు చాలా సంబరాలు చేసుకున్నాం. అంతకుముందు అందరం కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇంట్లో అందరం కూడా కష్టపడ్డాం, రోడ్ల మీద కూర్చున్నాం, మాట్లాడినాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం, అన్ని చేసినాం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డ తర్వాతనే మనం ఇక్కడ తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాము మనం ఇలా అనుభవిస్తున్నాం. మన జయశంకర్ గారు ఏమన్నారంటే మన తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండాలి, అప్పుడే నేను ఆనందిస్తా అని చెప్పి ఆయన అన్నాను. ఇలా మనకు తెలంగాణ పుట్టినాం కాబట్టి ధైర్యంగా మనం నేను తెలంగాణ, నేను హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి మనకు హైదరాబాద్ కూడా తెలంగాణలో ఒక భాగం అయిపోయింది. మన వాసు గారు గురించి కూడా చెప్తా, ఎందుకంటే వాసు గారు ఆంధ్ర, కాకపోతే మన తెలంగాణ ఈ ఫార్మేషన్ అంటే మన తెలంగాణ కంటే ఇంట్రెస్ట్ ఆయన చేసిండు. సో దిస్ ఈజ్ సంథింగ్ అంటే అప్రిషియేషన్ చేయాలి.
మన శివకుమార్ గారు కావచ్చు, సార్ కావచ్చు, అంటే మనకు ఎందుకు ఈ ఆలోచన రావద్దు అనేది మనం కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ముందు ముందు మనమే ఫోన్లు చేసి అడగాలి పెద్దోళ్ళకి. ఎందరో అమర వీరుల ప్రాణత్యాగ ఫలితము మన తెలంగాణ, ఎన్నో ఏళ్ళు కలలు కన్న జీవిత కళా సౌధము మన తెలంగాణ. ఎందరో అమర వీరుల ప్రాణత్యాగ ఫలితము మన తెలంగాణ, ఎన్నో ఏళ్ళు కలలు గన్న జీవిత కళా సౌధము మన తెలంగాణ. కుమురం భీమన్న సాకలి ఐలమ్మ, కుమురం భీమన్న చాకలి ఐలమ్మ, పోరాట ఫలితము మన తెలంగాణ, పోరాట ఫలితము మన తెలంగాణ. ఎందరో అమర వీరుల ప్రాణత్యాగ ఫలితము మన తెలంగాణ, ఎన్నో ఏళ్ళు కలలు గన్న జీవిత కళా సౌధము మన తెలంగాణ. గద్దరన్న నోట పొడుస్తున్న పొద్దు మీద పాట, గద్దరన్న నోట పొడుస్తున్న పొద్దు మీద పాట, ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణము, ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణము మన తెలంగాణ. జై బోలో తెలంగాణ, జై జై బోలో తెలంగాణ. ఎందరో అమర వీరుల ప్రాణత్యాగ ఫలితము మన తెలంగాణ, ఎన్నో ఏళ్ళు కలలు గన్న జీవిత కళా సౌధము మన తెలంగాణ. ఈ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ తరఫున మళ్ళీ రీస్టార్ట్ చేసినందుకు మా ఫంక్షన్స్ ఆల్రెడీ అందరూ నాకన్నా ముందు పెద్దలు మాట్లాడి ఉంటారు, నేను కొంచెం లేట్ వచ్చినా సారీ. అయితే అందరికీ తెలిసిన విషయమే, ఎవరు మన ఇంట్లో గొప్ప చెప్పుకోవాల్సిన ఏం లేదు. అందరు కలిసి చేస్తేనే తెలంగాణ వచ్చింది. అందులో కార్యసిద్ధి ముందుండి కొట్లాడింది కేసీఆర్, తర్వాత మిగతా సకల జనులు, ఎందరో విద్యార్థుల బలిదానం మరియు ఎందరో త్యాగాల వల్ల వచ్చిన ఈ తెలంగాణ నేటికంటే ఇప్పటికీ ముందు వెళ్తుందని అందరు నమ్ముతారు, మనం చూస్తున్నదే. ఎందుకంటే ముఖ్యంగా మనం నీళ్ళ కరువు ఉండే, నీళ్ళ కరువు అనేది కొంతవరకు ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అది అందులో మిస్టేక్లు జరిగినాయి, ఏం జరిగినాయో తెలియదు. ఎంతవరకు నాకు తెలిసినంత వరకు ఎన్నో పంటలు పండడానికి, చెరువులు నిండడానికి ఎంతో గొప్ప మేలైంది. అది కలుసుకున్న రాష్ట్రంలో మనకు ఎంతైనా మనం కొంత మెరుగైన మార్గం ఏర్పడింది, మెరుగైన జీవితం అనుభవిస్తున్నాం. కానీ ఇంకా కూడా సరైన ఉపాధి లేక మనం ఈ గర్భపాటలో బట్టి ఇక్కడ ఉన్నాం. ఒక ఆలోచన చేసి మన ప్రభుత్వానికి ఒక లెటర్ అన్న పెట్టాలి ఈ బేరం తరఫున, కార్మికుల సమస్యల తరఫున. ఎందుకంటే సొంత ఇల్లు ఇప్పటికీ కట్టలేకపోతున్నారు 90% మంది. ఒక సౌకర్యవంతమైన ఇల్లు, ఇంకా చదువులు మిగతా విషయాలంటే గవర్నమెంట్ చూస్తుంది. మీరెంత వరకు తెలుగులో చదువుతున్నాడు, 90% మంది పాస్పోర్ట్లు తీసుకొని 10th పాస్ అవుతారో మళ్ళీ కలిస్తే వస్తున్నారు. దాన్ని కూడా మంచి మార్గదర్శన గవర్నమెంట్ ద్వారా చేయాలి. ఇలాంటి ఎన్జిఓ సంఘాలు కూడా తోడ్పడాలని కోరుతున్నాను. మన కార్మిక బంధువులు, మన కార్మికులు, మన సోదరులు, వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం. దాంతో పాటుగా మనం రిప్రజెంటేషన్ ఇక్కడ నుంచి మనం ఏమి ఇవ్వగలుగుతాం. ఒక మార్గదర్శక కమిటీని చేసుకొని కొన్ని బాధ్యతలను మనం తీసుకొని వాటిని ముందు చేసుకుంటే మనము చాలా ముందుకు పోయే అవకాశం ఉంటుందని నా ఆలోచన. దీనికి మీరేమంటారో మీరు అది చేసుకోండి ప్లీజ్. దీన్ని ముందు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ. భిన్న కళలు, విభిన్న కాంతులతో స్వరాష్ట్ర సంబురాలు అంబరాలు అంటగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు ఈ రోజు మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేసి ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కానీ బతుకమ్మ వేడుకను బహ్రెయిన్ లో కన్నుల పండుగగా చేయాలని మేమందరం ఆకాంక్షించుకున్నాం. దీంట్లో మేమందరం భాగస్వాములమై
ముందుకు తీసుకువచ్చి మీ ముందుకు తీసుకువచ్చి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలని వెంకట స్వామి, పోచన్న గారు, రాజశేఖర్ గారు, పయ్యవల్లి శ్రీనివాస్ గారు, గంగాధర ఆలే గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా మా నవీన్ అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించి మీ హర్షధ్వానాలు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మీరంతా ఇప్పటికే చాలా ఉద్వేగవంతమైనటువంటి స్పీచెస్ విని ఉంటారు. నేను దాన్ని చాలా లైట్ చేస్తాను. ఆంధ్ర తెలంగాణ రెండు మా ఇంట్లో కలిసే ఉన్నాయి. మా అమ్మాయిని తెలంగాణ అభ్యర్థిస్తాను. 30 ఏళ్ల క్రితం మా అమ్మాయికి బాసర్లో అక్షరాభ్యాసం చేయించాం. ఈ సంవత్సరం మా మనవడికి అక్షరాభ్యాసం చేయించాం బాసర్లో. కాబట్టి అది భౌగోళికంగా కొద్దిగా రాజకీయ కారణాల వల్ల, అభివృద్ధి కారణాల వల్ల ఆ విభజన అనేది వచ్చినప్పటికీ కూడా తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. మనల్ని కూడా కలిసించేది అందమైనటువంటి ఆ తెలుగు భాష. కృష్ణానది ఎక్కడ పుట్టినా అది తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉంటుంది. మా ఇల్లు ఉన్నటువంటి విజయవాడ పక్కగానే కృష్ణానది ఉంటుంది. అక్కడ తెలంగాణ నుంచి మొదలయ్యి ఇక్కడ విజయవాడ వరకు వచ్చి తర్వాత ముందుకెళ్లి సముద్రంలో కలిసి కృష్ణానది ఒక్కటే. తెలుగు భాష కూడా అలాగే ఒకటే, తెలుగు వాళ్ళంతా కూడా ఒకటే. అది ఎప్పటికీ కూడా అలాగే మనం కలిసి ఉంటాం. ఇది ఈ సందర్భం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. నేను నా ఎంప్లాయ్మెంట్ కెరియర్లో దాదాపు 12 ఏళ్ళు ఆదిలాబాద్లో పనిచేస్తాను. సో కాబట్టి నాకు కొత్తగా అది తెలంగాణ వచ్చిందని కానీ లేకపోతే అది అంతకు ముందు కలిసి ఉన్నామని కానీ అలా వేరే ఫీలింగ్ ఏం లేదు. ఎప్పుడు కూడా కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం. విడివిడిగా మనం అందరం కూడా మన ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, మన అభివృద్ధి ఏదైతే ఉందో, మన పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో దాని గురించి అందరం కష్టపడి పనిచేద్దాం. కష్టపడి పని చేయకపోతే మన జీవితాలు ఏమి మెరుగుపడవు. అది ఏదైనప్పటికీ కూడా మన కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆ దేశాన్ని ఉంది, ఈ దేశానికి వచ్చాం. ఎక్కడున్నా కానీ ఆ కష్టాన్ని నమ్ముకునే మనం వెళ్ళాం. ఆ కష్టమే మనల్ని కాపాడుద్ది. అందరం చక్కగా ఐకమత్యంగా ఉందామని చెప్పాల్సిన పని లేదు. ఒక 1000 ఏళ్ల తర్వాత కూడా ఇదే నిజం. అందరం కలిసే ఉంది. జై తెలంగాణ. పల్లి మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములు నా తెలంగాణ బంగారు భూమి జగములు. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన నేల. ఓ నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములు నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములు. జై తెలంగాణ. ఇక్కడికి వచ్చిన తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ముందుగా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. నేను ఎందుకు లాస్ట్ మాట్లాడదాం అనుకుంటా అంటే, మన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మొదటి సభ ఇండియన్ స్కూల్లో పెట్టాము, దాదాపు 15,000 మంది వచ్చారు. రెండో సభ కూడా అక్కడ పెట్టాము, రఫ్ క్యాంపు ఫార్మేషన్ డే చేశాము. కంటిన్యూ అన్ని సంవత్సరాలు చేస్తూ వచ్చాము. వస్తూ మనకు 2019లో కరోనా ఎఫెక్ట్ పడుతుంది. ఆ మధ్య గ్యాప్లో మనం అన్ని కార్యక్రమాలు అప్పటి నుంచి మనం చేయలేకపోయాము. కరోనాలో ఇది గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనే ఆలోచనలో చాలామంది అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత రీసెంట్లీ ఒక
10-15 days బ్యాక్ అందరితో చర్చించి ఎలా చేద్దాము, అసలు తెలుగు కళా సమితి మన 2 రాష్ట్రాలకు సంబంధించింది. సీను కానీ, నేను కానీ, గంగన్న కానీ, ఏ పార్టీలు, అన్ని పార్టీల వారు ఇందులో ఉన్నారు. ఏ పార్టీ వారైనా సరే ఇండియాకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనకు రిప్రజెంట్ చేసేదానికి ఏ సమితి మన దగ్గర, ఏ సంఘం కూడా లేకుండా పోయింది. మన తెలంగాణ అస్తిత్వాన్ని చెప్పడానికి, మన తెలంగాణ సాధక బాధకాలు చెప్పడానికి, మన వర్కర్స్, గల్ఫ్ వర్కర్స్ ప్రాబ్లం చెప్పడానికి, అసలు మన తెలంగాణ నుంచి మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయడానికి ఏది లేకుండా పోయింది. మధ్య మధ్యలో ఎన్నో సంఘాలు వచ్చినాయి. ఫస్ట్ ఒక సంఘం అయింది, తర్వాత 2వ సంఘం వచ్చింది, 3వ సంఘం వచ్చింది. ఇలాంటి సమస్యలు మనకు చాలా ఎదురైనాయి. మనది బయట పబ్లిక్ ఏమంటున్నారంటే తెలంగాణ పబ్లిక్ యూనిటీ తక్కువ ఉంది, అందుకోసమే వాళ్ళు ఒక్క దగ్గర ఉండరు, ఇట్లానే జరుగుతుంటాయి అంటారు. కానీ నేనేమనంటే తెలంగాణ పబ్లిక్, తెలంగాణ ప్రజలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. దాన్ని సత్ఫలితాన్ని ఇప్పించేదాకా వాళ్ళు ఎంబడ పడి దాన్ని ఇది కంటిన్యూ చేస్తారు. అందుకోసమని ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది మనం తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ద్వారా కార్యక్రమాలు కొద్దిగా నిలిపివేసి. రీసెంట్లీ ఎట్లనే జరిగి అందరూ అడుగుతూ ఉంటున్నారు, మాకంటే మనకు మగవాళ్ళ కంటే ఎక్కువ చర్చ మన అమ్మల, అక్కలు, చెల్లెల బాగా జరిగేది. అరే బతుకమ్మ చేయట్లేదు ఏంది, అరే ఇంకా వేరే పండుగలు ఏం చేయట్లేదు, ఏమన్నా వట్టిగా మసీన్ దావత్ పెట్టుకుందామని అంటాడు. ఏమన్నా మేకం కోసేసి దావత్ పెట్టుకుందాం, అరే నీ అమ్మ తెలంగాణ దావత్ ఎట్లుంటది అని చెప్పేసి ఇలాంటి అన్నిటికీ దూరం అయిపోయాను. ఇంకొకటి, అది కాకుండా తెలంగాణ చాలా మంది బ్రదర్స్ కు చాలా ఇబ్బందులు ఉన్నారు. ప్రతిసారి మనం ఎంబసీ పోవడానికి కానీ, లేకుంటే ఏదైనా కార్యక్రమాలు చేయడానికి కానీ మనకంటే ఒక వ్యక్తి, ఎవరన్నా ఉంటే బాగుండేది అనే ఉద్దేశంలో ఇవన్నీ చేసుకుందామన్న ఆలోచన మనం రీసెంట్లీ కూడా మన శివకుమార్ గారు మనతోటి ఎప్పుడే అన్నాడు, నా తెలంగాణ అని అందరికి తెలిసిందే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర అని తెలిసింది, అందుకోసం అని చెప్పేసి నాకు చాలా బాధ వేసిందని. తెలంగాణ రోడ్డు మీద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మేమందరం నీతో ఉంటాం, మాట్లాడాల్సిందే. అలాగే తెలంగాణ ఇప్పుడు పాత ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఏ వ్యక్తి అయినా సరే గల్ఫ్ లో చనిపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఇది ఇస్తుంది, ఎక్స్గ్రేషియా ఇస్తుంది. ఇప్పటివరకు నాకు తెలియదు అసలు ఆ విషయాన్ని. మనం అసలు మన లాస్ట్ టైం మీటింగ్ కు ఇన్వైట్ చేశారు, కానీ మనం వెళ్ళలేకపోయినాము. లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉండే తెలంగాణ తరఫున ఎవరన్నా ఇక్కడి నుంచి రావడానికి, కానీ మనం అనుకోలేదు, సడన్లీ జరిగింది కాబట్టి చేసుకున్నాం. ఈ మెసేజ్ ఇప్పటివరకు మనకు ఎవరు తెలియదు. అట్లనే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా గల్ఫ్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా వర్తిస్తాయి, కానీ ఆ విషయాలు మన కోళ్ళకి తెలియదు. అందుకోసం ఇవన్నీ విషయాలు మనం అన్ని చేసుకోవాలి, అన్ని తెలియజరుపుకోవాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమం ఇప్పటి నుండి అయినా సరే అందరం కలిసి కట్టుగా, ఇది ఎవరిదో తెలంగాణ కల్చరల్ మన సీన్ అన్నట్టు ఎవరిదో సొంతం కాదు. ప్రతి ఒక్క బయలు ఉన్న తెలంగాణ పౌరుది, తెలుగు పౌరులు అందరూ పాల్గొంటారు. ఆంధ్ర నుంచి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాము, అక్కడ నుంచి కూడా జాయిన్ కావచ్చు. ప్రతి ఒక్కరు ఎవ్వరు మనసులో ఏమైనా ఇప్పటివరకు ఏమైనా జరిగినాయి, మమ్మల్ని విలువలేదు, ఇది ఎందుకంటే సీన్ అన్నట్టు కొడుకు పెళ్లి కాదు, బిడ్డ పెళ్లి కాదు, ఏం కాదు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు రండి, దీన్ని ఇంకా ముందు చేద్దాం. త్వరలో బతుకమ్మ కూడా మంచి గ్రాండ్ సక్సెస్ చేద్దాం. త్వరలో అందరూ సహాయం చేయండి. ఇప్పుడు దీనికి అన్నట్టు ప్రతి ఒక్కరు ధన సహాయం లేని ఏ ప్రోగ్రాం కాదు. ఎవరో 4-5 చేసుకుంటూ పోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే ఎన్ని రోజులు మనం పెడదాం దీన్ని, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్ని రోజులు మనం పెడదాము, మనమే పెట్టాలి 4 అంటే. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే మనీ ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారో వాళ్ళు బాధ్యత తీసుకుంటలేరు. ఎవరైతే 10 రూపాయలు ఇచ్చి డొనేషన్ చేస్తున్నారో మనల్ని కూడా ఇది పోదాం పా అంటున్నారు. కానీ అందుకోసమే అందరు మీ వంతు సాయం 5 దినాల నుంచి ఎంత వరకు సహాయపడగలిగితే అంతవరకు సహాయపడండి. ఇప్పుడు కొందరు నాకు మొన్న కథలు అన్నాడు, సార్ అన్న నాకు శాలరీ ఇస్తాడు, ఏమి ఇస్తాడు, నేను ఇంటికి పోవాలంటే లేదని చెప్తే నేను ఆల్రెడీ మన కుమార్ ట్రావెల్స్ టికెట్ బుక్ చేసి పంపించినాము, మళ్ళీ రా, నువ్వు వచ్చినప్పుడు నీ సెటిల్మెంట్ ఏదంటే ఆయన వచ్చిండు, రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయన సెటిల్మెంట్ ఆయనకి ఇచ్చేసి కంపెనీలో పనిచేస్తున్నాడు. అందుకోసం ఏంటంటే మనం ఐక్యతగా లేకపోయిన రోజులు ఇది ఇలానే జరుగుతుంటది. ఇంకొకటి ఏంటంటే, ఇక రీసెంట్లీ ఒక పెద్ద జోక్ చెప్పాలి. మేము ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నాము, విక్టల్ గ్రూప్ లో పోస్ట్ చేసిండు. ఏమని చేసిండంటే, అరే అన్న తెలంగాణ సార్, తెలంగాణ ఏమన్నా ఉన్నదా లేదా సంఘం,
అరే విట్టలు అట్లెందుకంటూ తెలంగాణ ఉన్నదా లేదా సంఘం అని చెప్పేసి నేను అన్నా. లేదు అందరూ అంటున్నారు, అది విట్టలే అన్నాడు, అందరం లే కానీ విట్టలే అన్నట్టు. ఎందుకంటే ఎట్లనే కానీ దీని పైకి తీసుకుపోవాలా. చాలా సంతోషం. దీనిలో విట్టలు కానీ సంజీవ్ కానీ చాలా మంది, మన వెంకన్న కూడా ఉన్నాడు ఇక్కడ, సీను, అందరూ, రామరెడ్డి అన్న, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు, సాయి కూడా మెయిన్ పాత్ర, మన సుమన్ కూడా ఉన్నాడు, చాలా మంది ఇట్లా అందరు తెలంగాణ కోసం వర్క్ చేసినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు. అన్న అంకుల్ రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఎవ్వరి సొంతం కాదు, అందరం కలిసి చేసుకుందాం, అందరు రండి, అన్ని కార్యక్రమాలు చేసుకుందాం, మంచిగా ఉంటది. అభిలాష్ కూడా చాలా అన్ని కార్యక్రమాలు ముందు ఉంటాడు, ప్రతి దానికి. సేనాపతి సార్ మాకు ఎప్పుడు మోటివేషన్ చేస్తూనే ఉంటాడు. నేను నీకు చెప్తా కదా నువ్వు చేయి నడిపి అని చెప్తుంటాడు, మా ముంగట్టే ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైనా సేనాపతి సార్ అంటే కంటిన్యూ కానీ అంటే ఏం నడిపిద్దామని చెప్తుంటాడు. మళ్ళీ సార్ అంటే సింపుల్ గానే ఉంటాడని మాకు ఏది అవసరం ఉన్నా అది. నేను విజయవర్ధన్ కూడా ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, చేద్దామన్నా చేద్దాం. రీసెంట్లీ ఉగాది రోజు మేము మాట్లాడుకున్నాం, నేను ఏదైనా పెట్టుకుందామన్నా అని చెప్పేసి, విజయవర్ధన్ అన్న పెడదామన్నా అని చెప్పేసి కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కల్చరేషన్ ప్రతి ఒక్కరిది. అందరు రండి, అందరు చేయండి. స్వచ్ఛందంగా టైం ఉన్నోళ్ళు, నేను ఈ పోస్ట్ చేయగలుగుతానన్న వాళ్ళు రండి. మనంతా తర్వాత కూడా మెడికల్ క్యాంపులు కూడా చేద్దాం, ఇంకా ఏమన్నా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా చేద్దాం. ఏదున్నా సరే మరి మా స్థాయి కూడా ప్రతిసారి మాకు అండదండగా ఉంటాడు, అన్నింటినీ చేస్తాడు, కంటిన్యూ చేస్తాడు. ఇంకా ఏమన్నా ఎవరి పేర్లను ఆయన మర్చిపోతే నా ఉదయపూర్వకంగా నేను క్షమాపణ కోరుతున్నా. ఎందుకంటే నా 3 years అప్పుడు నేనే ఉన్నట్టు దీనికి అధ్యక్షుడిగా, ఇప్పుడు కంటిన్యూ ఇవన్నీ కంప్లీట్ డిజాల్వ్ చేసేసి ప్రతి ఒక్కరు అందరం ఆల్ ఆర్ వన్, ఓన్లీ పీసీఏ మెంబర్ గానే ఉందాము, అందరూ కలిసి పనిచేసుకుందాము. మీ పేర్లు, మీ టెలిఫోన్ నెంబర్లు అందరూ ఇవ్వండి, ఇచ్చి అందరూ మీరు చేయండి. ఎంత తోచిన కాళ్ళు అంత డొనేషన్ చేస్తారా, ఏం చేస్తారా, హెల్ప్ చేస్తారా, ఏ రకంగా హెల్ప్ చేసినా కానీ కమిటీని ముందు చేయడానికి అందరూ హెల్ప్ చేయండి. అందరికీ మరొకసారి తెలంగాణ ఫార్మర్స్ డే తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా మేము చాలా తక్కువ అనుకున్నాం, ఒక 5 to 10 members అనుకున్నాం, దాదాపు 100 members రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంకా కంటిన్యూ ఇలాగనే చేద్దాం. ప్రతి ఒక్కరు నాది కాదు, నేనే ఫోన్ చేయాలా, సీనే ఫోన్ చేయాలా, రాజశేఖరనే ఫోన్ చేయాలా, గోచరనే ఫోన్ చేయాలా అనుకుంటా, రంగనే ఫోన్ చేయాలనుకోకుండా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావండి. మన శంకర్ అన్న మొదటి నుంచి మన వాళ్ళందరూ ఉన్నారు. మన పండుగలు చేసుకుంటే మనకు ఆనందము. ఒకరోజు చేసుకుంటాము, 2 రోజులు వాళ్ళ డ్యూటీలో కాల్కెళ్తాము. అందరు రావాలి తప్పకుండా. ఈ రోజు మనం ఓన్లీ మీటింగ్ పెట్టాం, నెక్స్ట్ ఫ్యామిలీతో మీటింగ్ పెడదాం, ఫ్యామిలీతో ప్రోగ్రామ్ చేద్దాం. మనకు ఫర్దర్ కోసం ఇంకా అన్ని ఆలోచనలు, మీరు ఎవరైతే ఏ ఆలోచనలు షేర్ చేయాలనుకున్నా కానీ ఈ ఓపెన్ ప్లాట్ఫామ్, ఎవ్వరు ఏమనుకోరు. అన్నకి ఇట్లా చేద్దాము అని చెప్పేసాడు. సార్ కూడా మనం అడ్వైజ్ గా పెట్టుకుందాం, ఇలా చేస్తే ఎట్లన్నట్టు. శేఖర్ రీసెంట్లీ మాట్లాడిన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ కూడా మనము రిజిస్ట్రేషన్ చేయడానికి ప్లాన్ కూడా ప్రాసెస్ చేద్దాము. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక లెటర్ కావాలని చెప్పారు. ఆ లెటర్ తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం అనేది సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడడానికి చాలా మంది మనకు తెలిసి ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ లెటర్ తీసుకుని శ్రీనివాస్ మాట్లాడిండు, మన పొంగులేరు శ్రీనివాస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు. దాని పర్చేస్ దాని ముందు తీసుకెళ్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. అవుతుందా కాదా దేవుని తెలుసు, మన ప్రయత్నం మనం తీసుకెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ తో మంచి మనకు లింక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన కూడా గల్ఫ్ కార్మికులకు అనుకూలంగా ఉన్నాడు. ఈ పార్టీలు ఏమైనా, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే తెలంగాణ ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మనం దాని ముందు తీసుకెళ్దాం. మీరందరూ చాతైన అందరు పాల్గొనండి, అందరు హెల్ప్ చేయండి. ఇది అందరిది, మళ్ళీ ఇది నాది కాదు, ఎవరో వాళ్ళు ఇవ్వాలా లేకుంటే వేరే వాళ్ళు ఇవ్వాలని మాత్రం స్వచ్ఛందంగా ఒక మెసేజ్ గ్రూప్ లో పెట్టిందంటే ప్రతి ఒక్కరు స్పందించండి. ఎవరు తోచిన కాడికి వాళ్ళకి ఏ పని చేస్తే వాళ్ళు ఓకే. ఇప్పుడు ఏ రకంగా కొందరు సర్వీస్ చేయడానికి వీలు పడుతుంది, కొందరు డబ్బులు తీసుకోవడానికి వీలు పడుతుంది, కొందరు పని వేరే పనులు చేయడానికి వీలు పడుతుంది. వాళ్ళ పనులు ఎవరు ఏం చేసినా మాకు అందరికి సంతోషమే. మరొకసారి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత పెద్ద వచ్చేసి ప్రతి ఒక్కరికి నమస్కారంగా ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. ఏ ఆశయాల కోసం అయితే మన బిడ్డలు, ఎందరో బిడ్డలు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిర్రో ఆ ఆశయాల దిశగా మన తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన అన్నలు చెప్పినట్టు తెలంగాణలకు ఐక్యత లేదంటారు. ఈ ఐక్యత అనేది ఈ సభ నుంచే రావాలని కోరుకుంటున్నా. ఈ బేరం బిడ్డలకు మనందరికీ
ఎక్కడికి వెళ్ళినా మనకు గుర్తింపు లేదు. ఈ గుర్తింపు ఈ సభ నుంచే మనకు రావాలని కోరుకుంటున్నాను. నేను అమరులను గుర్తు చేసుకుంటూ ఒక పాట పాడుకుందాం చిన్నగా. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం త్యాగాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం త్యాగాలకు. మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు. విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తూటి మరుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం త్యాగాలకు. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ఇలాంటి త్యాగాలు ఎడగలరావు. పాలబుగ్గల ఎర్ర మొగ్గలు యాడున్నా, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. 500 సంవత్సరాల వెయిట్ చేసిన మన అయోధ్య రామాలయం ఈ సంవత్సరంలోనే మనకి వచ్చింది. దాని తర్వాత తెలంగాణలో గవర్నమెంట్ 10 సంవత్సరంలో గవర్నమెంట్ మారింది. అయోధ్య రామాలయం తర్వాత వచ్చిన జరుపుకుంటున్న ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకి ఆ రామబాణం లాగే ఈ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్న ఈ తెలంగాణ 10 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాల పండుగలు రామబాణలా దూసుకుపోవాలని ఆకర్షిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలుగు వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎక్కడున్నా సరే చూడు, ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఆడా ఉంటాను ఈడా ఉంటాను అన్నది. నేను కూడా పుట్టింది మధ్యప్రదేశ్ భోపాల్, ఆంధ్రప్రదేశ్, అత్తయ్య గారిది తెలంగాణ. ఓకే, ఆడ ఉంటాను ఈడ ఉంటాను, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఉంటాను. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. తెలంగాణ